మన వైజాగ్ అండ్ హైదరాబాద్లో డాల్బీ సినిమా కన్నా తోప్ స్క్రీన్స్ రెండు రాబోతున్నాయి. డాల్బీ సినిమాకి డైరెక్ట్ అండ్ బిగ్గెస్ట్ కాంపిటీషన్ హెచ్డిఆర్ బై బార్కో. మీకు ఒకవేళ తెలియకపోతే థియేటర్స్లో వాడే ప్రొజెక్టర్స్ అన్నీ మోస్ట్లీ బార్కో కంపెనీవే. అది ఫ్లాగ్షిప్ లేజర్ స్క్రీన్ అయినా, మీ దగ్గరలో ఉన్న పీవీఆర్ ఐనాక్స్ అయినా, ప్రాబబ్లీ వాడే ప్రొజెక్టర్ బార్కోది అయ్యే ఛాన్స్ ఎక్కువ, బికాజ్ ఇట్స్ ఏ లీడింగ్ బ్రాండ్. ఇప్పుడు బార్కో వాళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు వాళ్ళ ప్రొజెక్టర్స్లో లైట్ స్టీరింగ్ టెక్నాలజీ ఇంక్లూడ్ చేయడంతో. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రొజెక్టర్స్ నుండి పడే లైట్ డైరెక్షన్ అండ్ ఇంటెన్సిటీ చాలా యాక్యురేట్ ఉంటాయి. ఇప్పుడు స్క్రీన్ మీద డీప్ బ్లాక్స్ అండ్ పీక్ బ్రైట్నెస్ 300 నిట్స్ వరకు వెళ్తుంది. ఇది డాల్బీ సినిమాతో కంపేర్ చేస్తే 3 times ఎక్కువ, నార్మల్ సినిమాతో కంపేర్ చేస్తే 6 times ఎక్కువ. హెచ్డిఆర్ టెక్లో నిజంగా ఇది బ్రేక్ త్రూ అని చెప్పాలి. హెచ్డిఆర్ బై బార్కో కేవలం 6 లొకేషన్స్లో మాత్రమే ఉంది వరల్డ్ వైడ్. అందులో 5 యూఎస్లో ఉన్నాయి, 1 యూకేలో ఉంది, ఇప్పుడు ఇండియాకి వచ్చింది అండ్ అది కూడా ఫస్ట్ టైం మన తెలుగు స్టేట్స్కి వచ్చింది. ఒకటి వైజాగ్లో మెలోడీ థియేటర్లో, సెకండ్ది హైదరాబాద్ ఏఎంబి సినిమాస్కి. బట్ ఒక ప్రాబ్లం ఉంది, ప్రొజెక్టర్స్లో కొత్త టెక్ వస్తే సరిపోదు, మూవీస్ కూడా ఈ ఫార్మాట్ సపోర్ట్ చేసే విధంగా ఆప్టిమైజ్ చేయాలి. ఎడిటింగ్ ప్రాసెస్లో డీసీపీ అని ఒకటి క్రియేట్ చేస్తాం, డిజిటల్ సినిమా ప్యాకేజ్ అని. సో హెచ్డిఆర్ బై బార్కో వాడాలి అంటే దానికి తగ్గట్టు ఆప్టిమైజ్ చేయాలి పోస్ట్ ప్రొడక్షన్లో. వీళ్ళు ఇంత ధైర్యంగా థియేటర్స్ ఓపెన్ చేశారు అంటే హాలీవుడ్ మూవీస్ వస్తాయి బాగానే, బట్ మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా దీనికి తగ్గట్టు మన మూవీస్ ఆప్టిమైజ్ చేస్తే బాగుంటుంది. కేవలం 2 థియేటర్స్ కోసం ఎక్స్ట్రా పని అని కాదు, 2030 కల్లా బార్కో 80 థియేటర్స్ ప్లాన్ చేసింది ఇన్స్టాలేషన్ మన ఇండియాలో, అండ్ వరల్డ్ వైడ్ ఇంకా ఎక్కువ ప్లాన్ చేస్తుంది. అది మ్యాటర్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ నెక్స్ట్ మెలోడీ లేదా ఏఎంబీలో ఏ మూవీ ప్లాన్ చేశారో కింద కమెంట్ చేయండి.